హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన వీడియోస్ చూస్తున్న చాలా మంది ఫాలోవర్స్ అనకూడదు, మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మంది అభ్యర్థులకి అయితే ఎస్బీఐ క్లర్క్ జాబ్ అయితే రావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే జాబ్ రాని వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ గురించి ఒక చిన్న విషయం అయితే మాట్లాడాలి. మొత్తం ఈ వీడియోలో మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ 1K వైపు వెళ్తుంది సబ్స్క్రైబర్స్. ఆ ప్రయాణంలో మీ అందరితో ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ గురించి అయితే మాట్లాడుకుందాం. జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చేసి మాది ఒరిజినల్ డిగ్రీ రాలేదు, క్వాలిఫికేషన్ రాలేదు, సమ్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి రెగ్యులర్గా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళందరినీ నేను ధైర్యంగా ఒకటే మాట చెప్తున్నాను, చిన్న ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఎస్బీఐ వాళ్ళు మీకు చాలా బాగా సహకరిస్తారు. ప్లస్ 1 మంత్ కానీ 1 వీక్ కానీ టైం పీరియడ్ కరెక్ట్గా తెలియదు, కానీ మీకైతే టైం ఇస్తారు. అది ఏదైనా పెద్ద ఇష్యూ అయితే తప్ప మనం దాని గురించి చెప్పలేము. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ప్రొవిజనల్ ఉంటే మీకు సగం పని అయిపోయినట్టే. ఒరిజినల్ డిగ్రీ అంత అవసరం ఉండదు. సిచ్యువేషన్ బట్టి మీకు ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మరీ పెద్ద ప్రాబ్లం అయితే ఎవరు మేము చేయలేదు. సరేనా? మీరైతే ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, జాబ్ వచ్చిన వాళ్ళు ఎల్పిటి గురించి అయితే కొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఎల్పిడి అనేది మీరు అనుకున్నంత కష్టంగా ఏమి ఉండకపోవచ్చు అండి, కానీ ఆ లాంగ్వేజ్ కూడా మినిమం నాలెడ్జ్తో అయితే ఉండండి. ఎందుకంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని చదవమని చెప్పి 3 ఆన్సర్లు చేయగలిగేటట్టు ఉండాలి. ప్లస్ మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకునేటట్టు ఉండాలి. అలా మినిమం నాలెడ్జ్ తెలితే మీకైతే కంపల్సరీ మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇక జాబ్ రాని వాళ్ళు అడిగే క్వశ్చన్, వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు జాయిన్ అవ్వాలి. వీళ్ళలో కొంతమంది రిజెక్ట్ అవుతారు, కొంతమంది రారు. వాటన్నిటి బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇది అవనేయండి, ఖచ్చితంగా అది కూడా వస్తుంది. ఇకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. రీసెంట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను ప్రైవేట్లో కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియోలో మొత్తం నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ టైర్ 1, టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఉంటాయని చెప్పేసి కొంచెం పాత లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాష్ట్రం చెప్పిన దాన్ని బట్టి ఒక మాట అయితే చెప్పాను, అదైతే వెనక్కి తీసుకున్నాను. టైర్ 1, టైర్ 2 మాత్రమే ఉంటాయి. చదివేలేదు, బాగా చదవండి. ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంక్ అంటే మంచి శాలరీస్, అలాగే అన్ని రకాలుగా మీకు మంచి సదుపాయాలతో ఎస్ఎస్సి సిజిఎల్ మీకైతే చాలా మేజర్ రోల్ అయితే ప్లే అయితే చేస్తుంది మీ లైఫ్లో. సెప్టెంబర్ ఎండింగ్ అని, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డిసెంబర్లో అలా టైర్ 2 ఉంటుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఆఫిషియల్గా రాగానే మళ్ళీ అయితే వీడియో అయితే చేస్తాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఆల్మోన్ గడిపడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.